తెలంగాణకి ఇదొక శుభవార్త. అదేంటంటే ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీస్‌లో హైదరాబాద్ కూడా చేరబోతోంది. త్వరలో హైదరాబాద్ చేరబోతోంది. టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీస్‌లో. లాస్ ఏంజల్స్, బీజింగ్ వంటి నగరాల సరసన హైదరాబాద్ సిటీ చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది చాలా ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి నేపథ్యంలోనే బహుశా ఈ సిటీ, హైదరాబాద్ సిటీ, తెలంగాణ రాజధాని మొత్తం ప్రపంచంలోని టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకటిగా చేరడం అనేది సామాన్య విషయం కాదు. అండ్ హైదరాబాద్ పాపులేషన్ 2 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 crores దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి. దాదాపు ఇప్పటిదాకా మనం 1,30,40,00,000 అని అనుకుంటున్నాం. బట్ ఇది 2 crores క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025 జనాభా ప్రాతిపదికన ఆల్రెడీ 1,55,00,000 ఉన్నట్టుగా తేలింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూరదృష్టితో, ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చుట్టుపక్కల అదే జిహెచ్ఎంసీ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలు విలీనం చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే హైదరాబాద్ విస్తీర్ణం, దీని డయా అంటాం కదా, అంటే హైదరాబాద్ అనే నగరం చాలా పెద్ద ఎత్తున విస్తరించబోతోంది. ఇది చాలా కీలకమైన పాయింట్. జనాభా పరంగా ఇండియాలో ఇవాళ టాప్ 3లో ఉన్నాం మనం. రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు ఆల్మోస్ట్ హైదరాబాద్లో నివసిస్తున్నట్టుగా మనం భావించాలి. బికాస్ మనం తెలంగాణ జనాభా 4 కోట్లు 4.5 కోట్లు అని చెప్తుంటాం. సో ఇందులో ఆల్మోస్ట్ 2 crores హైదరాబాద్లో ఉంటున్నారంటే, 2 crores జనాభా వరకు మనం చేరుకోబోతున్నామంటే హైదరాబాద్లోనే తెలంగాణకు సంబంధించి సగం పాపులేషన్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుందని కూడా చాలామంది అధికారులు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా హైదరాబాద్ అనేది దాదాపు దీనికి ఒక 420 ఏళ్ళు 430 ఏళ్ళ చరిత్ర ఉంది. బట్ చరిత్ర ఎంత ఉన్నప్పటికీ కూడా వర్తమాన పరిస్థితుల్లో దీన్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, సిటీని ఏ రకంగా విస్తరణ జరపాలి అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా క్రియాశీలంగా అండ్ క్రియేటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అండ్ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా ఉన్న పట్టణం జపాన్లోని టోక్యో నగరం. ఇది అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ. అక్కడ 37.2 మిలియన్స్ జనాభా ఉన్నారు. సరే, ఆ దేశ టెక్నాలజీ అండ్ సైన్స్ లేకపోతే ఫైనాన్స్ అండ్ కల్చరల్ వంటి రంగాలకు టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత స్థానాల్లో భారత రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత చైనాకు చెందిన షాంఘై, బంగ్లాదేశ్లోని ఢాకా అండ్ బ్రెజిల్లోని సౌపాలో అండ్ మెక్సికో సిటీ, ఈజిప్టులోని కైరో, చైనాకు చెందిన బీజింగ్, అమెరికాలోని లాస్ ఏంజల్స్ వంటి సిటీస్ ఉన్నాయి. సో ఈ సిటీస్ సరసన అంటే ఈ సిటీస్ తో పాటుగా ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరబోతోంది. ఇది మనకు కనిపిస్తున్న ఇప్పుడు తాజా సమాచారం. అంటే ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల, అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్లోబల్ సిటీ అంటున్నాం మనం. గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశానికి చెందిన ఢిల్లీ, ముంబై పట్టణాలు మాత్రమే టాప్ 10లో ఉన్నాయి. టాప్ 10లో ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే 2 కోట్ల జనాభా దాటిన నగరాలను సాధారణంగా గ్లోబల్ సిటీ లేదా మెగా సిటీగా మనం పిలుస్తుంటాం. ఇవి ఎక్కువగా ఆసియా, లాటిన్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక హైదరాబాద్ కూడా వాటి సరసన చేరబోతుండడం అనేది ఇది తెలంగాణ ప్రజలకు గొప్ప విషయంగా కూడా మనం భావించాలి. అండ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 16.3 బిలియన్లు అయితే
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం ఆల్మోస్ట్ 2025లో ఢిల్లీ జనాభా 34 మిలియన్లకు చేరింది. అంటే ఆల్మోస్ట్ 3.5 కోట్ల అనుకోండి, 3,40,00,000 దాకా అనుకోవాలి. ఇది లెక్కన 2025 అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్న నగరాలు 19కి పైగా ఉన్నాయి. వీటిలో జనాభా ప్రాతిపదికన టాప్ 5లో ఉన్న సిటీ కోల్కతా. బెంగళూరు, చెన్నై నగరాలను దాటేసి ఇప్పుడు హైదరాబాద్ మెగా సిటీ టాప్ 3లో చేరబోతోంది. అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా కావచ్చు, బాలీవుడ్ హబ్గా కావచ్చు, లేకపోతే ఇతరత్రా కూడా కావచ్చు, ఆర్థిక రాజధానిగా కూడా అంటుంటాం కదా మనం. ముంబై పట్టడానికి మనం కూడా చేరుతున్నాం, ఆల్మోస్ట్ ముంబైకి దగ్గరలో చేరుతున్నాం. ముంబైలో ప్రస్తుతం ముంబై సిటీలో 2,10,00,000 జనాభా ఉన్నారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో కూడా జనాభా ఆల్మోస్ట్ ముంబైతో ఈక్వల్ కాబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అండ్ మారుతున్న పరిస్థితులను అనుగుణంగా హైదరాబాద్ చుట్టూ జరిగే డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఈ డెవలప్మెంట్ కొద్ది సంవత్సరాల్లోనే ఇది ముంబైని అంటే ముంబై ఏదైతే లిస్టులో ఉందో దానికంటే కూడా దాటే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అండ్ ఇప్పటికే హైదరాబాద్ సిటీ బెంగళూరు, కోల్కతా, చెన్నై సిటీస్ని ఆల్రెడీ దాటేసింది. అండ్ రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం ఒకసారి చూస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సిటీలో జనాభా 2001లో అంటే 24 ఏళ్ల కిందట హైదరాబాద్ జనాభా 36,40,000, కేవలం 36 లక్షలు. అక్కడి నుంచి సీన్ కట్ చేసి 2011 అంటే 10 ఏళ్లలోనే 68 లక్షలకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది, రెట్టింపు అయినట్టుగా మనం అనుకోవాలి. 68 అయింది, అది 68 lakhs పెరిగింది. అంటే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపారాల కోసం వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్న కారణంగా, లక్షల మంది వస్తున్న కారణంగా గడిచిన 14 ఏళ్లలో హైదరాబాద్ సిటీలో జనాభా విపరీతంగా పెరిగింది. సో ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ విస్తీర్ణాన్ని పెంచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకున్నారు. అండ్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అంటున్నామో, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీస్ వగైరా ఏవైతే ఉన్నాయో, 7 మున్సిపల్ కార్పొరేషన్, వీటిని హైదరాబాద్ మెగా సిటీలో విలీనం చేస్తున్నారు. అండ్ దీనికి ఏంటంటే ఇంకా 2025 అంచనాల ప్రకారం హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభా కంటే కూడా కొద్ది సంవత్సరాల్లో ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సి ఏంటంటే, ఉద్యోగం కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, వ్యాపారాల కోసం కావచ్చు, మరేదైనా కావచ్చు, చిన్న చితక వ్యాపారాల కోసం కూడా ఇవాళ దేశంలో హైదరాబాద్లో ఉన్నన్ని అవకాశాలు మరెక్కడ లేవని చాలామంది భావిస్తున్నారు. మీకు హైదరాబాద్ సిటీలో మీరు ఎప్పుడైనా ఆటోలో ప్రయాణించినప్పుడు గమనించండి, ఆటో డ్రైవర్ని అడగండి, మీ జిల్లా ఎక్కడ, మీ రాష్ట్రం ఎక్కడ అంటే జార్ఖండ్ అంటాడు, లేకుంటే బీహార్ అంటాడు, లేకుంటే మరొక ఉత్తరప్రదేశ్ అంటాడు, ఒడిస్సా అంటాడు. ఆటో కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న టీ స్టాల్స్ నడిపే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అది మధ్య భారతం నుంచి కానీ, అంటే ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్, లేకపోతే ఇటు బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, లేకుంటే అస్సాం నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. అందువల్లనే మనం హైదరాబాద్ను మినీ ఇండియా అంటున్నాం. అంటే ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే భాషకు పెద్దగా సమస్య లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక కల్చర్ ఉంది. అంటే ఎటువంటి శాంతి భద్రతలు అవి అంటే ఉన్న కారణంగా, శాంతి భద్రతలు సజావుగా ఉన్న కారణంగా ఇక్కడ ఏ రకమైన సమస్యలు ఏం లేవు. అంటే జాతుల సమస్య, గొడవలు, ఇతరత్ర విభేదాలు ఇవన్నీ ఏమీ లేని కారణంగా ఇక్కడికే ఎక్కువ మంది రావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ ఒకవైపు కన్స్ట్రక్షన్స్ పెరగడం కానీ, అట్లాగే ఇతర అవకాశాలు పెరగడం కానీ, వీటన్నింటి వల్ల కూడా మనకు హైదరాబాద్ ఈ స్థాయిలో పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.